వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పౌర భాగస్వామ్యం లేకుండా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీయడమేనని కుండబద్దలు కొట్టింది. 74వ రాజ్యాంగ సవరణకు పురపాలక చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థ లేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును కాగ్ తీవ్రంగా తప్పుపట్టింది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ దుయ్యబట్టింది. 74 రాజ్యాంగ సవరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల్లోని నిబంధనలను నీరుగార్చేలా వార్డు సచివాలయ వ్యవస్థ ఉందని, స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీయడమేనని తూర్పారబట్టింది. పౌరులకు, పాలనకు వారధిగా నిలవాల్సిన వార్డు కమిటీల వ్యవస్థ ప్రభుత్వ తీరుతో అసంబద్ధంగా తయారైందని, వాటి ప్రయోజనాలు దెబ్బతిన్నాయని మొటిక్కాయలేసింది. ఇది వార్డు స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన కార్యనిర్వహణ వ్యవస్థ అని, అందులోని కార్యదర్శులు పురపాలక కమిషనర్ ద్వారా ఎన్నికైన పాలకవర్గానికి బాధ్యత వహిస్తారని పురపాలక శాఖ చెప్పే అభిప్రాయం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. వార్డు కమిటీలు, ప్రాంతీయ సభల్లాంటి వ్యవస్థల్లో నిర్దేశించినట్లు ఎన్నికైన ప్రతినిధులు, పౌర సమాజ సభ్యుల భాగస్వామ్యం లేదని స్పష్టం చేసింది. 74 రాజ్యాంగ సవరణ చట్టం అమలు సమర్థతపై విడుదల చేసిన సమీక్షా నివేదికలో వార్డు సచివాలయ వ్యవస్థతో పాటు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనం, విధుల అప్పగింతపై ప్రభుత్వ తీరును కాగ్ తీవ్రంగా ఎండగట్టింది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాలు చేసినా అమలుకు తగిన చర్యలు తీసుకోలేదంది. అధికారాలతో సమర్థమైన నిధుల వికేంద్రీకరణకు తగిన వ్యవస్థాగత యంత్రాంగాన్ని రూపొందించేలా ప్రభుత్వం కృషి చేయాలని సిఫారసు చేసినట్లు పేర్కొంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల్ని భాగస్వాముల్ని చేయడంతో పాటు పాలనను చేరువ చేయడంతో స్థానిక స్వపరిపాలన ప్రధాన లక్ష్యమని కాగ్ గుర్తు చేసింది. ఆ ప్రయోజనాన్ని దెబ్బతీసేలా వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని తీవ్రంగా ఆక్షేపించింది. 74 రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేయాల్సిన వార్డు కమిటీలను పక్కనబెట్టి వాటికి బదులుగా వికేంద్రీకృత పాలన పేరుతో 2019 జులైలో వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొంది. ఒక్కో వార్డు సచివాలయానికి 10 మంది వార్డు కార్యదర్శుల చొప్పున 3,876 సచివాలయాల్లో 37,860 కార్యదర్శులతో పాటు పనితీరు ఆధారిత గౌరవ వేతనంపై 70,888 మంది వాలంటీర్లను నియమించిన విషయం ప్రస్తావించింది. వీరి కోసం 2019-20, 2020-21 సంవత్సరాల్లో 1,191 కోట్లు ఖర్చు చేశారని కాగ్ వివరించింది. రాజ్యాంగంలోని 243(s) అధికరణం ప్రకారం 3,000 అంతకు పైబడిన జనాభా ఉన్న అన్ని పురపాలక సంస్థల్లో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని కాగ్ గుర్తు చేసింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం 1994లోని సెక్షన్ 10తో పాటు ఆంధ్రప్రదేశ్ పురపాలక మండలి నియమాలు 1995 నియమం 3 ప్రకారం కూడా అన్ని పట్టణ స్థానిక సంస్థలు వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలంది. ఈ కమిటీకి నగరపాలక సంస్థ సభ్యుడు అధ్యక్షుడిగా, పౌర సమాజ ప్రతినిధులు 10 మంది, ప్రాంతీయ సభ ప్రతినిధులు ఉంటారని తెలిపింది. పురపాలక సంఘం పౌరుల మధ్య వారధిగా, పొరుగు పాలనా సంస్థలుగా ఇవి పనిచేస్తాయని విషయం ప్రస్తావించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పౌరుల మధ్య సామీప్యతను పెంచడమే కాకుండా స్థానిక స్థాయి ప్రణాళిక తయారీలో పౌరుల భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తాయింది. పారిశుద్ధ్య పనులు, మురుగు కాలువల నిర్వహణ, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ లాంటి విధులను నిర్వహిస్తాయని పేర్కొంది. తనిఖీ చేసిన అన్ని పట్టణ స్థానిక సంస్థల్లో వార్డు కమిటీల ఏర్పాటే లేదని కాగ్ గుర్తించింది. పాలనలో సమాజ భాగస్వామ్యాన్ని ఏర్పరిచే లక్ష్యం నెరవేరలేదని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం సెక్షన్ 8(b) ప్రకారం నగరపాలక సంస్థలోని ప్రతి వార్డులో జనాభా ఆధారంగా 2,000కు తక్కువ కాకుండా 5,000కు మించకుండా ప్రాంతాలను విభజించి ప్రాంతీయ సభ ఏర్పాటు చేయాలని కాగ్ తెలిపింది. దీనికి నగరపాలక సంస్థ నుంచి ప్రతినిధి ఉంటారని, తనిఖీ చేసిన నగరపాలక సంస్థల్లో ఎక్కడా ప్రాంతీయ సభలే ఏర్పాటు కాలేదని గుర్తు చేసింది. దీనివల్ల పౌరుల భాగస్వామ్యం కొరవడిందని కాగ్ వ్యాఖ్యానించింది. వార్డు కమిటీలు, ప్రాంతీయ సభలను ఏర్పాటు చేయలేదని
2022 డిసెంబర్లో పురపాలక శాఖ అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించింది. స్వపరిపాలన సాధించడానికి వీలుగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. వార్డు కమిటీలు ప్రాంతీయ సభలకు బాధ్యత వహించేలా వార్డు సచివాలయాల్ని అనుసంధానం చేయాలని సిఫారసు చేసింది.